పార్టీకి ట్రెడిషనల్ డ్రెస్ ఏంట్రా? ఏదో వెరైటీగా ప్లాన్ చేసి ఉంటారు. క్రియేటివ్ బ్రెయిన్స్ కదా. పండగ సెలబ్రేషన్స్ ఏమో. పండగ అయితే సెలవిస్తారు కదరా. ఏమైంది సోనియా అంత హ్యాపీగా ఉన్నావు? నా ఇన్స్టాలో ఫాలోవర్స్ 5 lakh ప్లస్ ఉన్నారు. అయితే ఇది చాలా గ్రేట్ కదా బావా. మొన్న నేను చేసిన ఫోటోషూట్ కి వచ్చిన క్రేజ్ ఇది. ఏంటి బావా అలా చూస్తున్నావు? చాలా రోజులైంది నేను ఎంత హ్యాపీగా చూసి. ఈ హ్యాపీనెస్ కి కారణం నేనని మాత్రం అనుకో. లేదు బావా, ఇది ఓన్లీ నా టాలెంట్ చూసి వచ్చిన ఫాలోవర్సే. గైస్, ఈరోజు ఈ పార్టీ ఎందుకో తెలుసా? ప్లేట్లో భోజనం వచ్చాక మ్యాటర్ అనవసరం లేండి. చెప్పింది వినొచ్చు కదా. చందు, నువ్వేం చెప్తే అదే వింటా. ఇక నుంచి మనం టీమ్ స్పిరిట్తో వర్క్ చేద్దాం. ఎవరో ఉంటే మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి, మనం సర్వైవ్ అవ్వగలం అని ఆలోచించడం ఆపేసి ఇక నుంచి ఒకరిపైన ఒకరం నమ్మకం పెట్టుకొని వర్క్ చేద్దాం. సక్సెస్ అవుదాం. చందు, ఈ పప్పు వేసుకో, కొంచెం పప్పు వేసుకో. వద్దు వద్దు, ఇచ్చాలు. పోనీ సాంబారేనా? సాంబార్ కొంచెం వద్దు, నాకు కావాలంటే నేను వేసుకుంటా కదా. సుకేష్, కూర్చో నువ్వు. అంటే కొంచెం ప్రేమతో వడ్డిస్తున్నా కదా. చట్నీ, కొంచెం చట్నీ వేసుకో. యారా ఏం చేస్తున్నావు? నాకు చందుకు ఫ్లేమ్స్ వేస్తున్నారా మామ? సిస్టర్ అని వచ్చిందా? చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాం. డైరెక్ట్గా మ్యారేజ్ అని వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళ పెద్దలతో మాట్లాడాలి. అసలే రాత్రి నుండి పెళ్లికలు తెగొచ్చేస్తాను. నీ కళ్ళు వస్తే ఆలకెందుకురా చెప్పడం? అహే, నా పెళ్లి గురించి మాట్లాడాలంటున్నా. నీకేమైనా పిచ్చెక్కిందా? చందుకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడరా. బ్రేకప్ అయిందంటగా. బ్రేకప్ అయితే మళ్ళీ కలవకుండా ఉండిపోతారా? ఎప్పుడోకప్పుడు వాళ్ళు తప్పును అర్థం చేసుకుని మళ్ళీ కలుస్తారు కదా. కలవరు, కలవనివ్వను. దేనికి? దీన్నే ప్రేమ అంటారు. దీన్ని ప్రేమ అనర్రా, శాడిజం అంటారు. నువ్వేమైనా చెప్పు, మా ప్రేమను అసలు ఎవరో ఆపలేరు. మైండ్ ఇట్. ఏడ్చేవులే, వాళ్ళిద్దరూ కలిసిన రోజు గొక్కపేట ఏడుస్తావు. సరే, నేను కొంచెం ఆలోచించి చెప్తాను. ఏంటి అంత సీరియస్గా ఆలోచించి చెప్తానంటున్నావు? నాకు బయట బ్రాండింగ్ ఆఫర్స్ వస్తున్నాయి బావా. క్రేజ్ పెరిగితే ఇలాంటి అవకాశాలు రావడం కామనే. కానీ ఆఫర్ వచ్చింది జోన్స్ దగ్గర నుండి. జోన్సా? ఆడవుడు? జోన్స్ కారణంగానే నేను ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. తను కాల్ చేసి ఒక పెద్ద బ్రాండ్కి మోడల్గా రిఫర్ చేశానని చెప్పాడు. నువ్వేమన్నావు? కలిసి మాట్లాడతా అని చెప్పా. ఏమైంది బావా? ఏమైనా మాట్లాడదామంటే నోరు రావట్లేదు, సలహా ఇద్దామంటే బ్రెయిన్ పనిచేయట్లేదు. నా కోసం ఒక హెల్ప్ చేస్తావా బావా? ఏంటి? జోన్ దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్దాం, వస్తావా? వస్తాను. ఇంకెందుకురా, వెళ్ళి సోనియా దగ్గర కూల్ పని చేయపో. సోనియా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చాలా బాగుండేవాడురా. తన నీ జీవితంలో ఇంక రాదని మెంటల్గా ఫిక్స్ అయిపోయావురా. కానీ ఇప్పుడు తన కోసం పిచ్చోడు అయిపోయావురా. తను సూసైడ్ చేసుకోబోతుంటే వెళ్ళి ఆపావు, బ్రతకడానికి ఒక దారి చూపించావు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికి వెళ్తున్నావా? అసలు నిన్ను కాదు, ఆ సోనియా అనాలి. ఇందులో తన తప్పే ఉందిరా. తప్పే ఉందా? అసలు నువ్వు తనకి ఎలా కనిపిస్తున్నావురా? ఒక కూలోలా కనిపిస్తున్నావా? నిన్ను ఒక ఆట బొమ్మలో చూస్తుంది తెలుసా? తను నాకు జీవితం కావాలి, ఒక జాబ్ కావాలని అడగలేదురా.
తను అడగనవన్నీ నేనే ఇచ్చి నేనే లేనిపోని ఆశలు పెంచుకున్నాను. ఊరుకోరా నువ్వు, తను ఏది చేసినా వెనకేసుకొని వస్తావు. వెనకేసుకొని రావడానికి తనేం చిన్నపిల్ల కాదు, నేనే వేరేవాడిని కాదు. బాధ్యత తెలిసినోడిని. ఇప్పుడేంటి నీ బాధ్యత? నువ్వు ప్రేమించి తిరిగి మర్చిపోవడమా? ఎంతసేపు నేను ప్రేమిస్తున్నానో లేదో ఆలోచిస్తున్నావు కానీ అసలు తన మనసులో ఏముందో ఆలోచించావా? తన మనసులో నేనుంటే అసలు ఇలా మాట్లాడేది కాదురా. క్లియర్గా అర్థమవుతుంది తన మనసులో నువ్వు లేవని. బావా వస్తున్నావా? వస్తున్నా. ఎందుకొచ్చావు? ప్లీజ్ చందు, నేను చెప్పేది ఒక్కసారి విను. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? వాచ్మ్యాన్ ఏంటి మీ ఆఫీస్కి వాచ్మెన్ కూడా ఉన్నాడా? అసలే లోపల పార్టీ జరుగుతుంది, అందరు మంచి మూడ్లో ఉన్నారు. నువ్వు వచ్చి మూడ్ డిస్టర్బ్ చేయకు. అసలు నేను ఏం చేశా చందు? ఏం చేసావా? లవ్ చేసిన అమ్మాయిని ఎవరైనా అనుమానిస్తారా? అది నీ మీద ప్రేమ ఎక్కువ కావడం వల్ల అలా చేశా చందు. ఏంటి? నువ్వెక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానే భయంతో ఈ అనుమానం తప్ప నీ క్యారెక్టర్ మీద అయితే కాదు చందు. ప్రేమించిన అమ్మాయి మీద ఉండాల్సింది ప్రేమ కన్నా నమ్మకం. అది నీకు అస్సలు లేదు. అది లేనంత వరకు నువ్వెంత ప్రేమించినా దానికి అర్థమే ఉండదు. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను చందు. నేను విన్ను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తాను. అంత పెద్ద తప్పు నేనేం చేశాను చందు? వెళ్తావా వెళ్ళవా? చందు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. మనకెందుకు బావా, వదిలే. అలా ఒకళ్ళు ప్రాబ్లంలో ఉంటే వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్గా సోనియా. అంటే అది చందు పర్సనల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా. అలా అని నేను ఆలోచించుంటే నువ్వు నాతో పాటు ఉండేదానివా? తనేనా మీ బాయ్ ఫ్రెండ్? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. కలిసి ఉన్నంత వరకు ఈజ్ మై ఎవ్రీథింగ్ అంటారు, విడిపోయాక XYZ అని పిలుచుకుంటారు. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? తప్పైపోయింది క్షమించమని అడుగుతున్నాడు. మరి నువ్వేమన్నావు? తప్పైపోయింది కాబట్టి క్షమించను అన్నాను. అడగడం మర్చిపోయాను. మనోడు చేసిన తప్పేంటి? అనుమానం. ప్రతి దానికి అనుమానిస్తాడు. ఫోన్ లేట్గా లిఫ్ట్ చేసినా, ఫోన్లో సరిగ్గా మాట్లాడకపోయినా, రోడ్ మీద అటు ఇటుగా చూసినా ప్రతి దానికి అనుమానమే. అందుకే బ్రేకప్ చెప్పావా? అది చాలదా బ్రేకప్ చెప్పడానికి? అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు వరప్రసాద్. అని ఎవరు చెప్పారు? అసలు అనుమానం ఉన్న చోట నిజమైన ప్రేమ ఉంటుంది. అదేలా బావా? ఏదైనా మనకు నచ్చిన వస్తువు విషయంలోనే ఎవరైనా పాడు చేస్తారో లేదా దొబ్బేస్తారో అని ఎంత భయపడతాం. అలాంటిది మనకు నచ్చిన మనిషి విషయంలో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈ ఫీలింగ్ నీ బాయ్ ఫ్రెండ్ ఒక్కడి విషయంలోనే కాదు, ప్రతి మగాడు అలాగే ఫీల్ అవుతాడు. కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే అనుమానిస్తున్నాడు అంటారేమో అని ఎక్స్ప్రెస్ చేయరంతే. ఈ ఫీలింగ్ ఎక్కువ అమ్మాయిలో కూడా ఉంటుంది. అమ్మాయిల్లోనా? అవును, అబ్బాయిల కన్నా అమ్మాయిలే లవ్ విషయంలో ఎక్కువ ఇన్సెక్యూర్గా ఉంటారు. అలా లేదంటే ఆ అబ్బాయి మీద అమ్మాయి మనసులో ప్రేమ లేనట్టే. మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆ ప్రేమను అవతల వ్యక్తి అర్థం చేసుకోకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. చందు, తనకి నీ మీద అనుమానం మాత్రమే ఉంటే నీ వెనక ఇన్నిసార్లు తిరగడు, నిన్ను బ్రతిమాలాడుకునే అవసరం కూడా ఉండదు. తనకి నీ మీద ప్రేమ ఉండబట్టి ఇంకా నీ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఇదే ప్రేమ అంటే ఆ ప్రేమ నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆలోచించుకో చందు, మనం ఏదైతే ప్రేమ పొందుతామో అంతే ప్రేమ తిరిగి చూపిస్తేనే ఆ ప్రేమ గట్టిగా నిలబడుతుంది. ఒక అవకాశం ఇచ్చి చూడు, అంతకే మారకపోతే అప్పుడు ఆలోచించు. చందు, అరవింద్ ఎక్కడా? సెల్లార్లోనే ఉన్నా చందు. వెయిట్ చేయి, ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దాం. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్. దేనికండి? ప్రాజెక్ట్ సెట్ అయింది, దానికి కారణమైన నీకు థ్యాంక్స్. రియలీ కంగ్రాట్స్ సోనీ. అండ్ కంగ్రాట్స్ టు యూ ఆల్సో. వాళ్ళకి నీ యాడ్స్ చాలా నచ్చాయి అండ్ మోడల్గా నిన్ను ఫిక్స్ చేయమన్నారు. సో ద డీల్ ఈజ్ ఆన్. వావ్, సూపర్. మళ్ళీ మనం నమ్ముకుంటే ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి సిల్వర్ రేట్లు బాగా పెరిగిపోవచ్చు, కానీ గోల్డ్ గోల్డే, సిల్వర్ సిల్వరే. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ వరప్రసాద్. ఎక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకోనేమోనని భయపడ్డాను, కానీ నాకు ఇప్పుడు అసలు భయమే లేదు. సోనియాకి బయట నుంచి ఆఫర్స్ వస్తాయని తెలిస్తే చచ్చిపోద్దేమో. ఏంటి వరప్రసాద్ ఏదో ఆలోచిస్తున్నావు? ఇదే ఆనందం మీకు రేపు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. అదేంటి అలా అన్నావు? రేపేమవ్వబోతుంది? అంటే రేపంటే రేపు కాదు, రేపటి ప్రపంచం రేపటి కోసం అంటారు కదా, ఆ రేపు అనమాట. ఏంటో నువ్వు మాట్లాడుతుంది నాకేం అర్థం అవ్వట్లేదు. అర్థమైతే గుండె ఆగిపోద్ది. ఎనీవేస్, ఎక్కడ నేను అన్సక్సెస్ఫుల్ అయిపోతానో, మా అక్కకి ఎక్కడ సరెండర్ అయిపోతానో, లేదా పెళ్లి చేసి పంపించేస్తారేమో అని భయపడ్డాను. బట్ ఐఎమ్ సేఫ్ నవ్. కంగ్రాట్స్ అండి. ఇలాంటి మంచి సమయంలో బోనస్లు ఏమైనా?
యాడ్స్ తీ చాలు, అడ్వాంటేజ్ తీసుకోకు. హ్యాపీనెస్ మీకు మాత్రమే అనమాట. బాస్ అనిపించుకున్నారండి. గో అండ్ డూ ద వర్క్. సోనీ, బయట తనకు చిన్న పని ఉంది, పర్మిషన్ కావాలి. ఆఫీస్లో ఇంత పని పెట్టుకొని బయట పని ఏంటి? అంటే సోనియాకు మీటింగ్ ఉంది, మరి పర్మిషన్ నీకెందుకు? తోడుగా రమ్మంటే. తోడుగా ఉంటారని చెప్తున్నాడు. యూ క్యాన్ గో. థ్యాంక్ యూ. రే సుకేషు, రే లేవరా, రే సుకేషు, రే సుకేషు, రే రే లేవరా, ఏమైపోయిందిరా నీకు? ఏమైందిరా, చచ్చిపోయాడా? అసలే మాకు బయట పని ఉంది, ఆ పని చూసుకొని మళ్ళీ ఎత్తడానికి రావాలంటే టైం సరిపోదు. అంటే చచ్చిపోయాడని ఫిక్స్ అయిపోయావా? మరేంటి అలా కళ్ళు తేలేసాడు? ఇందాక చందు ప్యాచప్ సీన్ చూశాడు. ఆహా. అరే ప్రసాద్, చందుకు ప్యాచప్ అయింది, వాళ్ళని ఎడదీయడానికి ఏదైనా హెల్ప్ చేయరా. చెప్పు తీసుకొని కొడితే కుట్టించుకోవడానికి ముక్కలు కూడా మిగలవు. అదేంట్రా అలా అంటావు? ఫ్రెండ్కి ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? ఆ మాట అంటే సిగ్గులేదురా? చిలక చెప్పినట్టు చెప్పాను, ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడరా వద్దురా అని. బ్రేకప్ షేకప్ అన్నావు, ఫైనల్గా హ్యాండ్సప్ పొజిషన్కి వచ్చావు. ఆడప్పటికి చాలా నీట్గా చెప్పాడ్రా, ఫీలింగ్స్ పెట్టుకోవద్దని. మాట విన్నావా అసలు? చాట్ జీబీటీని లవ్ సలహాలు అడగడం, పచ్చబొట్టంటూ పిచ్చి పిచ్చి వేసేసావు. ఇప్పుడు చూడు, బాగా తీరింది. ఒరే సుకేష్, ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. బ్రేకప్ అయిపోయిందని చెప్పిన వాళ్ళు అసలు నమ్మొద్దు. వాళ్ళ పరిస్థితి రన్నింగ్ బస్సులో ప్రయాణం చేయడం లాంటిది. దూకలేరు, అలాగే లోపల ఉండలేరు. నేను మీ ఇద్దరి మధ్య ఉంటే బాగోదేమో. థ్యాంక్స్ బావా అర్థం చేసుకున్నందుకు. ఇంకా నేనెలా చెప్పాలనుకున్నాను. నోటి దూల. అంటే ఒకవేళ నేను ఎలా అడగకపోతే? ఏముంది, మేమే వేరే దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళం. ఓహో, అంటే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు బావా. ఇప్పటికే నీ మాటలతో చాలా ఇబ్బంది పెడుతున్నావు. బావా తను వచ్చేసి ఉంటాడు, నేను వెళ్ళి టచ్అప్ చేసుకుని వస్తా. మనకేమో బ్రేకప్లో, ఆడికేమో టచ్అప్లో. అలా అయిపోయింది నా పరిస్థితి. మీట్ అవడానికి వచ్చావా? అవునండి. అసలు నువ్వు మనిషివేనా? హలో. ఏంట్రా ఏంటి, ఒక ఆడపిల్లని సిటీకి రప్పించి ఆ అమ్మాయి దగ్గర డబ్బులని వాడుకొని ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయ్యాక మళ్ళీ ఆఫర్ని పిలుస్తున్నావా? ఎవరండి మీరు? తెలియనట్టు యాక్ట్ చేయకు, దవడ వాచిపోద్ది. నేను అమ్మాయిని మోసం చేయడం ఏంటి? అమ్మాయిలు ఏది చెప్తే అది నమ్మేస్తారని భలే ట్రాప్ చేస్తారా మీలాంటి వాళ్ళు. అందుకనే నాలాంటి జెన్యూన్ లవర్స్ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అసలు మీ బాధ ఏంటి గురు? నా మరదల ముందు నువ్వు ఫేక్ గెడవని ఒప్పుకో, లేదంటే నా సంగతి ఏంటో చూస్తావు. అసలు మీరెవరు, మీ మరదలు ఎవరు? ఏంటి బావా బిజీగా బాబు ఇది ఉన్నావా? వస్తుందేంటి? ఒక్క నిమిషం. ఎవరు బావా ఇతను? నీ ఫ్రెండా? నేనెప్పుడు చూడలేదే. ఇతను అతను కదా? అతను అక్కడున్నాడు బావా. ఓహో, సారీ బ్రో. నాకేం అక్కర్లేదు బ్రో. బావా నేను తనతో మాట్లాడేసి వస్తాను, నువ్వు కొంచెం వెయిట్ చేస్తావా? ఓకే. ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ ఉంటాను, ఎక్కడో చూస్తున్నావు. నేను ఇచ్చిన డీల్ నీకు ఓకేనా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బెటర్ డీల్. సో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జోన్స్ నిన్నొకటి అడగనా? అడుగు సోనియా. నిన్నెవరైనా చెంప మీద కొట్టి వెంటనే సారీ చెప్తే నీ రియాక్షన్ ఏంటి? ఇదెందుకు అడుగుతున్నావు? నువ్వు నా లైఫ్లో చేసింది ఇదే కదా జోన్స్. ఆ రోజు నా దగ్గర డబ్బులు అయిపోయేసరికి నన్ను రోడ్డు మీద నిలబెట్టావు. ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగిందని ఆఫర్స్ అని మళ్ళీ పిలుస్తున్నావు. అసలు నీకెలా కనిపిస్తున్నా? ఆ రోజు నీ దగ్గర డబ్బులు తప్ప ఏం లేవు, కానీ ఈరోజు నీ దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు. సో మనం ఇప్పుడు అనుకున్నవన్నీ వర్కౌట్ అవుతాయి సోనియా. నా దగ్గర ఏమీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు నాతో నిజాయితీగా ఉన్నది మా బావ ఒక్కడే. ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనుకుంటున్నావా? ప్రపంచమంతా నీలాంటి వాళ్ళే ఉండరు, అక్కడక్కడ మా బావ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సోనియా మైండ్ యువర్ వర్డ్స్. అసలు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? అసలు నువ్వు ఇచ్చిన ఆఫర్ ఫోన్లోనే రిజెక్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వేంటో నీకు చెప్పడానికే ఇక్కడికి రమ్మన్నా. సోనియా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలీదు. నేను తలుచుకుంటే నేను ఈ ఫీల్డ్లో లేకుండా చేస్తా. నా బ్యాక్గ్రౌండ్ కూడా నీకు తెలీదు. నాకు నా బావ ఉన్నాడు. రే ఇంకెప్పుడు నా జోలికి రాకు. నా జోలికే కాదు, ఇంకే అమ్మాయిని మోసం చేయకు. చూసుకుందాం. ఏంటి బావా వెయిట్ చేయమన్నానని కోపమా? ఇది నీ పర్సనల్ మ్యాటర్ కదా. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నా గురించి ఎందుకులే గాని నీ ఆఫర్ విషయం ఏమైంది?
నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బావా? నీ మనసుకి ఏది నచ్చితే అదే చేస్తావు. అది నీకు ముందు నుంచి ఉన్న అలవాటే కదా. నీ మనసులో ఏముందనేది మాత్రం నాకు తెలియదు కదా. నువ్వేం చేసినా సరే నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు సోనియా. ఇలా నాకు ఎన్నిసార్లు సపోర్ట్ చేస్తావు బావా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? నేనేం చేసినా కామ్గా కళ్ళు మూసుకొని సపోర్ట్ చేస్తున్నావు అంటే హీరో అనిపించుకుందామనా? నీ విషయంలో చేసిన తప్పులకి లాగిపెట్టి కొట్టడం మానేసి ప్రతిదానికి వెనకేసుకుని వస్తావేంటి? ఒకప్పుడు బ్రేకప్ చెప్పి నీ మనసుని హర్ట్ చేశాను. ఇప్పుడు నా లైఫ్ని నేను వెతుక్కుంటూ వెళ్తానని చెప్తున్నా కూడా ఇప్పుడు ఏమనలేదు. అది నీ లైఫ్ సోనియా, నేనెవరిని చెప్పడానికి. నువ్వు నా బావవి. గట్టిగా చెప్పాలంటే నన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నవాడివి. మరి వాడితో ఎలా బావా వాడితో తిరిగి ట్రావెల్ చేస్తాననుకున్నావు? వాడు నన్ను మోసం చేశాడు. చనిపోదాం అనుకున్నప్పుడు నువ్వే నాకు ధైర్యం ఇచ్చావు, ఒక లైఫ్ ఇచ్చావు. అలాంటిది నిన్నొదులుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు బావా? నువ్వెప్పుడైతే నన్ను సేవ్ చేశావో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయా బావా. నా లైఫ్ ఇంకా నీతోనే అని. నన్ను పెళ్లి చేసుకుంటావా బావా? నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు కదా. సినిమా ఆఫర్ కూడా రాలేదు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఇద్దరం కలిసి ఆఫీసుల చుట్టూ తిరుగుదాం. నువ్వు సినిమా చేసేంత వరకు నేను సపోర్ట్ చేస్తా బావా. నీతో పాటు ఎప్పుడూ ఉంటా. ఐ లవ్ యూ బావా. ఏంటి రిప్లై ఇవ్వడం లేదు? ఏమనిస్తావు? ఏమనిస్తే మీకు అమ్మాయి ప్రపోజ్ చేయడం రెడ్డి గారు అని చెప్పి కామెంట్లో గుద్దేస్తున్నారు. అందుకనే సైలెంట్గా ఉన్నాను. నిన్ను బావా నిన్నొకటి అడగనా? నా దగ్గర అయితే డబ్బులు ఇప్పుడే చెప్తున్నాను. గిఫ్ట్లు కొనాలి, సర్ప్రైజులు ఇవ్వాలంటే నా వల్ల కాదు. ఏహే అది కాదు. నేను జోన్స్తో మాట్లాడినప్పుడు వెళ్ళిపోమన్నాను కదా, అప్పుడు నువ్వేమైనా ఫీల్ అయ్యావా? నిజం చెప్పు. సైలెంట్గా ఉంటావేంటి బావా? చెప్పు. నిజం చెప్పాలా? నిజం చెప్పాలంటే నువ్వు వాడితే ఏం మాట్లాడావో నేను వెనకాల దాకా వినేశాను. అంటే ఇదంతా నా ముందు యాక్టింగ్ అన్నమాట. ఇప్పుడు నాతోనే ఐ లవ్ యూ చెప్పించుకున్నావు కదా,